మామ సెవెంత్ వీక్లో లాస్ట్ గేమ్ ఉంది మామ. మైండ్ పోయింది నాకైతే కనుక. ఆ గేమ్ ఏంటో నేను డీటెయిల్గా ఇప్పుడు చెప్తాను చూడు మామ. క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్లో నిన్న ఆల్రెడీ ఫస్ట్ గేమ్, సెకండ్ గేమ్, థర్డ్ గేమ్ 4 days మంచిగా ఆడుతూనే వచ్చారు. 3 days ఈరోజు లాస్ట్ డే ఒక క్యాప్టెన్సీ కంటైనర్ టాస్క్ అయితే పెడతారు మామ. మామూలుగా లేదు. సంజన గారు అయితే కనుక ఇచ్చి పడేశారు. కాకపోతే ఆవిడ చేసిన చిన్న మిస్టేక్కి అందరికీ ఇమాన్యుయల్ సారీ చెప్పాడని చెప్పి మ్యాటర్ అయితే కనుక చక్కర్లు కొడుతుంది మన ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్, ట్విట్టర్లో అయితే కనుక. దీని తర్వాత తనుజ గారు ఎందుకు అలా పడిపోయారు? నటనకు నవత కథలని యువత సీరియల్స్ ప్రాణం చేసింది ఇలాగా అని చెప్పి చాలామంది అయితే కనుక ఇన్స్టాలో ఒక రీల్ రిలీజ్ చేస్తే రీల్స్ అన్ని రివీల్ చేస్తూ ఉంటే తనుజ ఒక్కొక్కరు మామూలుగా లేదన్నమాట. సీరియల్ యాక్టింగ్ వల్ల ఉంటారు, దశావతారం వల్ల ఉంటారు. నిజంగా తనుజాకి యొక్క పడిపోయిన విధానం అన్కాన్షియస్గా హౌస్లో ఏదైతే పడిపోయారో అది జెన్యూన్గా అనుకుంటే లైక్ చేయండి మామ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అది జెన్యూనా కాదా అని చెప్పి కామెంట్ రూపంలో కూడా లైక్ తెలియజేయండి. అండ్ జెన్యూన్ అయితే కనుక ఖచ్చితంగా నువ్వు మాత్రం లైక్ కొట్టు మామ. జెన్యూన్ అనిపిస్తే కనుక, జెన్యూన్ అనిపించకపోతే కామెంట్ రూపంలో అన్జెన్యూన్ అని చెప్పి పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మామ. అండ్ ఇమాన్యుయల్ అయితే కనుక ఈ 8th వీక్కి కెప్టెన్సీ అయ్యాడు మామ. శనివారం అయితే కనుక ఇమాన్యుయల్కు మంచి అప్రిషియేషన్ అయితే జరుగుతుంది. దీనితో పాటుగా కొంతమందికి చివాట్లు కూడా పడతాయని చెప్పి మనకైతే కనుక మ్యాటర్ లీక్ అయింది. అసలు మనకు ప్రోమోలో ఏం చూసానో ఏంటో డీటెయిల్గా చెప్తాను చూడు మామ. ఇప్పుడైతే కనుక అసలు ఏం లేదు మామ. ఒక సర్కిల్ గీశారు, మధ్యలో హ్యాడ్ పెట్టారు. కెప్టెన్సీ కంటెంటర్లు ఎవరైతే ఉన్నారో దాని గురించి పోరాడాలా, టోపీ గురించి పోరాడాలన్నమాట. కెప్టెన్ ఏంటి, కెప్టెన్కి టోపీ ఉంటుంది కదా, సో అలా అన్నట్టుగా ఎగ్జాంపుల్ తీసుకుని పెట్టారనమాట. కెప్టెన్సీ కంటైనర్లో ఎవరైతే లేరో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ వెళ్ళాడండి, ఇమాన్యుయల్ తీసుకున్నాడు. ఎవరైతే ఆట ఆడకుండా దూరంగా నుంచొని ఉన్నారో వాళ్ళు రిమైనింగ్ పర్సన్స్ ఆటలో, వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ నచ్చిన వాళ్ళు తీసుకెళ్ళి ఒకరికి ఇవ్వచ్చు అనమాట. మ్యాక్సిమం వాళ్ళు నచ్చే వాళ్ళకే ఇచ్చుకుంటారు కదా. సో ఎవరైతే స్ట్రాంగ్ ప్లేయర్ ఉన్నారో వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళనైతే కనుక ఆట నుంచి టెర్మినేషన్ చేయాలి. ఇది గేమ్ మామ. మామూలుగా జరగలేదు మామ. ఇక్కడైతే కనుక చిన్న చిన్న గొడవలు కూడా జరిగినాయి. ఇక్కడ చూడండి, రీతు చౌదరికి మాధురి గారికి ఒక క్లాష్ జరిగింది. వీడియోలో అయితే కనుక క్లియర్గా చూపించలేదు. దాని తర్వాత దివ్యకి సంజన గారికి అయితే Day 1 నుంచి, వీక్ నుంచి అయితే భరణి గారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి క్లాష్ జరుగుతూనే ఉంది మామ. మామూలుగా లేదు. నేను అనుకున్నది, ఎక్స్పెక్ట్ చేసిందే జరుగుతుంది. అబ్బో పాపం తనుజ గారు అయితే కనుక కళ్ళు తిరిగి పడిపోయారు. నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది మామ. అందరి దగ్గరికి వెళ్ళిపోయి లేపడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఎందుకు పడిపోయారా బాబు, ఏంటి అసలు? ఇమాన్యుయల్ అన్న ఇంకో విషయం ఏంటంటే కనుక మాధురి గారికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆవిడ దగ్గర అవుతున్నారా, సంజన గారికి దూరం అయిపోతున్నారా, ఆవిడ దగ్గర లవో దిమ్మం అనేలా మొహం అయితే ఇంతలా పెట్టుకుని కూర్చుంది. చెప్దాం, పాయింట్ చెప్దాం, కొన్ని ఏమైనా ఉంటే చెప్దాం. చూడండి, ఇక్కడ బయట ఉన్న వాళ్ళకి గేమ్ మెయిన్గా అయితే కనుక వాళ్ళని కూడా గౌరవ్ అండ్ కళ్యాణ్ వీళ్ళు అయితే ఉంటారనమాట. సంజన, గౌరవ్ అండ్ కళ్యాణ్ అనమాట. దీని తర్వాత సంజన ఎక్కువ ప్రిఫరెన్స్. చూడండి, ఇక్కడైతే కనుక బిగ్ ట్విస్ట్ చెప్తాను. సంజన అయితే కనుక దివ్యాన్ని తీసేస్తుంది మామ. వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది ఫైట్. చూడండి ఏం రీజన్ చెప్తాదో. ఏంటి నన్ను తీసేస్తున్నారా, ఎందుకు అని చెప్పి అడుగుతాను. నా గేమ్ ప్లాన్ తెలీదా మీకు? అర్థం చేసుకోకుండా ఆడుతున్నారా? కామన్ సెన్స్ లేదా? నన్ను ఎందుకు చేస్తున్నారు? నేనేమన్నా ఇమాన్యుయల్కి పోటీయా? నిఖిల్ని తీయాలే కానివ్వండి. ఏంటండి మీరు ఏం ఆడుతున్నారని చెప్తే, నాది ప్లాను ఉంది, నేను అందరి మాట వినా, నేను నా మాట వింటా అని చెప్పి సంజన గారు అయితే కనుక చెప్తారనమాట. దాని తర్వాత మధ్యలో మాధురి గారు వచ్చేసి, ఇమాన్యుయల్ నీకు బుద్ధి ఉందా, మైండ్ ఉందా, నువ్వు ఏం చేస్తున్నావు, ఎవరికి వాళ్ళు కూడా తెలియదా నీకు అది అని చెప్పి ఆవిడేంటో రెచ్చిపోయి మాట్లాడద్దు ఏమిటో. అంటే సంజన గారికి దొరికింది అవకాశం అని చెప్పి సంజన గారిని ఇమాన్యుయల్ నుంచి దూరం చేద్దామన్న పాయింట్లో ఆలోచించి మాట్లాడిందో, నిజంగా జెన్యూన్ పర్సన్గా ఆలోచించి మాట్లాడిందో నాకైతే అల్టిమేట్గా అసలు అర్థం కాలేదు మామ. ఎప్పుడైతే ఆవిడ ఆ మాట అందో, ఇమాన్యుయల్ అయితే కనుక అమ్మో నేనేంటి ఇన్ని రోజు సంజన గారితో ఉన్నాను, అసలు మాధురి అక్క అయితే మామూలుగా లేదు, మనం ఖచ్చితంగా మాధురి అక్కతో సపోర్ట్ చేయాలి, ఆవిడ మాట్లాడితే ఎవరు మాట్లాడట్లా అవుతుంది అని చెప్పి మనోడైతే కనుక ఆలోచించి కళ్ళు తెరుచుకొని 2 సార్లు వరుసగా మాధురి అక్కనే లైక్ చేస్తాడు. అసలు పాపం మా సంజన గారి మొహం అయితే కనుక నేను చూడలేకపోయా ఆ క్షణంలో. మామూలుగా లేదు మా. అల్టిమేట్గా
అసలు ఆవిడ ఫీల్ అయిపోయింది. ఈ అమ్మ ఏంటి ఇమాన్యుల్ ఇలా ఉన్నాడా, నేను అసలు ఇమాన్యుల్ కొంచెం దూరం అయితే బాగుండన్న డౌట్ ఆవిడ మైండ్లో వచ్చిందని చెప్పి నేను 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మామ. నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా ఆ మాట చెప్పండి, ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పి. అండ్ ఇంకో విషయం చెప్తాను చూడండి ఇక్కడ డీటెయిల్గా మీ అందరికీ కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట ఈ విషయంతో. సో గేమ్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కామన్ సెన్స్ లేదా అది ఇదని చెప్తే దివ్య అయితే కనుక సంజన గారిని అంటదనమాట. మళ్ళీ మాధురి గారు నిఖిల్ని తీసేస్తాను అనమాట, ఆవిడకే ఇస్తాడు ఇమాన్యుల్ తీసుకెళ్ళి. మళ్ళీ మాధురి రితుని తీసేస్తాను అనమాట. ఆల్రెడీ రితుకి వీళ్ళకి ఏదో పాత కక్షలు ఉన్నట్టు ఉన్నాయన్నమాట. వాళ్ళైతే కనుక బిగ్ ఫైట్ చేసుకుంటారు. నువ్వైతే కనుక నువ్వు వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకుని గేమ్ ఆడుతున్నావు, నీ ఆట అసలు నాకు నచ్చలేదు, అందుకని చెప్పి నేను తీసేస్తాను అని చెప్పి బిగ్ బాస్ చెప్తుంది. అసలు నేను హౌస్లో వచ్చి ఎవరి గేమ్ మీద డిపెండ్ అయ్యాను అది అని చెప్పి తను కూడా డిఫైన్ చేసుకుంటుంది. ఓకే, అవన్నీ డిస్కస్ చేసుకోవడానికి అంత టైం లేదు కదా. సో అందువల్ల దీని తర్వాత సంజనాకి ఇచ్చేసి మళ్ళీ మాధురి మాటకే ఇంపార్టెన్స్ ఇద్దామని చెప్పి మనోడైతే కనుక హ్యాట్ లాక్కోవడం జరుగుతుంది అనమాట. అక్కడ ఏంటంటే కనుక సంజనాకే ఇస్తాడు ఫైనల్గా. బట్ అది ప్రోమోలో ఏంటంటే కనుక ఒక ట్విస్ట్లా సంజనా గారి దగ్గర తీసుకొని మాధురి గారికి ఇచ్చినట్టుగా క్రియేట్ చేశారనమాట. ఇమాన్యుల్ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఎవరిని నమ్మడు, ఒక సంజనా గల్లాని తప్ప హౌస్లో అయితే కానీ ఇమాన్యుల్ ఇంకా ఎవరిని నమ్మడు. అది మాట ఇచ్చాడు కాబట్టి మాట కట్టుబడి ఉంటాడు, కట్టుబానిసలాగా కట్టప్పలాగా ఇమాన్యుల్ అప్ప. సో దట్ ఈస్ ద ఫైనల్. తనుజ కళ్ళు తిరిగి పడిపోయింది మామ. అసలు తనుజ కళ్ళు తిరిగి పడిపోగానే నాకైతే కనుక ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నిజంగా జెన్యున్గానే పడిపోయి ఉంటుంది మామ. ఎందుకంటే కనుక తను ఏదైనా నిజంగా ఏమన్నా క్రియేట్ చేయాలంటే కనుక అక్కడ ఆట దగ్గర పడిపోవద్దు. అంతా అయిపోయాక ఒక గంట 2 గంటలు గ్యాప్ ఇచ్చి వెళ్ళి పడిపోదు కదా. సో దట్ ఈస్ ద పాయింట్. ఆలోచించుకొని అంతా ఆలోచించి లాస్ట్ టైం ఏమో నాన్న వెళ్ళిపోయాడు, ఈసారి ఏమో నాకు కెప్టెన్సీ టాస్క్ కూడా రాలా, ఇమాన్యుల్ అయ్యాడు అది ఏదని చెప్పి మనసులో పెట్టుకుని ఏదో ఆలోచన పెట్టుకుని డిస్టర్బ్ అయిపోయి సో కొంచెం అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే కనుక. దీని తర్వాత ఇమ్ముకి సూపర్ కెవ్వు క్యాక్ అనమాట. కెప్టెన్ అయితే అయిపోయాడు మనోడైతే కనుక. దీని తర్వాత దివ్య అయితే కనుక ఫుల్ బ్లాస్ట్ అని చెప్పుకున్నాను కదా. దీని తర్వాత పాప తనుజ గారి గురించి తెలిసిందే కదా. ఆవిడైతే కనుక కొంచెం డ్రామా లాగా ఆడారా లేకపోతే అది సీరియస్ లాగా డ్రామానా అని చెప్పి అనుకుంటే అది సీరియసేనండి. ఎందుకంటే కనుక ఆవిడ అలా చెయ్యరు. అల్టిమేట్గా ఏంటంటే కనుక ఆవిడ కొంచెం హెల్త్ ఇష్యూ, ఫుడ్ కూడా టైంకి తినక నిద్ర సరిపోగా కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పి అనిపిస్తున్నాను. ఇక్కడ ఇమ్ముకైతే కనుక మెయిన్గా ఆలోచించాల్సింది మనోడికైతే కనుక డేంజర్ జోన్ స్టార్ట్ అయిందని చెప్పి అనుకోవాలి. ఇన్ని రోజులు 7 వీక్స్ దగ్గర 8th వీక్ ఈయన అయ్యాడు. 7 వీక్స్ యొక్క ఇమ్యూనిటీ ఏమైపోద్దా, ఇంకా నామినేషన్స్లోకి వెళ్తాడు కదా, గేమ్ చేంజ్ అవ్వబోతున్నాయన్న రేంజ్లో అయితే అనిపిస్తుంది నాకైతే. ఇంకా వరుసగా 7 వీక్స్ నామినేషన్స్లో లేకుండా 8th వీక్లోకి వచ్చాడు మామ. ఈ 8th వీక్ కూడా సేవ్ అయ్యాడు. 9th వీక్ 10th వీక్ అంటే మరి చూద్దాం. ఫైనల్ టాప్ 2 అన్నాడు. టాప్ 1 ఎవరు? ఇమాన్యుల్ కన్నా హౌస్లో మంచిగా ఆడుతున్న ప్లేయర్ ఎవరు? నాకు తెలిసి 100% కళ్యాణ్ అయితే కనుక నుంచో పెడతారు అని చెప్పి అనిపిస్తున్నామా. జెన్యున్గా మీకు ఎంతమందికి అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. టాప్ 3 నా దృష్టిలో అయితే 3 ఉన్నారు మామ. తనుజ, కళ్యాణ్, దీని తర్వాత మన ఇమాన్యుల్ అనమాట. ఇమాన్యుల్ ప్లేస్లో భర్తీ చేసుకోవడానికి ఉన్న స్ట్రాంగెస్ట్ ప్లేయరు డీమాన్ పవన్. వీళ్ళ నలుగురిలో ఖచ్చితంగా 4 పేర్లు టాప్ 3కి వెళ్తాయి. ఒక్క ప్లేయర్ ఖచ్చితంగా కప్పు కొడతానని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మన వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ కొట్టు మామ, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం మన వీడియో చూద్దాం. మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.